శ్రీ భక్త మార్కండేయ జయంతిని పురస్కరించుకుని సోమవారం జగిత్యాల జిల్లా కేంద్రంలోని శ్రీ భక్త మార్కండేయ దేవాలయంలో పద్మశాలి సేవా సంఘం వారి ఆధ్వర్యంలో ఉదయం మూలమూర్తికి పంచామృత అభిషేకము పూజా కార్యక్రమాలు నిర్వహించారు. సాయంత్రం చిన్నారుల వేషధారణలతో నృత్య ప్రదర్శనలతో భక్త మార్కండేయుని శోభాయాత్రగా పట్టణ ప్రధాన వీధుల గుండా కొనసాగాయి. ఈ శోభాయాత్ర ఆలయం నుండి మొదలుకొని పట్టణ ప్రధాన వీధుల గుండా కొనసాగింది. భక్తులు విశేష సంఖ్యలో పాల్గొన్నారు. విచ్చేసిన భక్తులకు తీర్థ ప్రసాద వితరణతో పాటు మధ్యాహ్నం అన్నప్రసాద వితరణ కార్యక్రమం కొనసాగింది. కార్యక్రమంలో భక్తులతో పాటు భక్త మార్కండేయ దేవాలయ సేవా సంఘం బాధ్యులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఆడ ఎత్తులు ఆగుతారు. జై మార్కండేయ, జై మార్కండేయ. దైవం శ్రీ భక్త మార్కండేయుడు మరి అత్యుంతుడుగా పేరున్నటువంటి భక్త మార్కండేయ జయంతి మరి పద్మశాలి కులానికి ఔన్నత్యాన్ని తెచ్చే విధంగా ఈ భక్త మార్కండేయ జయంతి కార్యక్రమాన్ని ఉదయం కూడా భక్త మార్కండేయునికి బలపంచామృత అభిషేక కార్యక్రమంతో ప్రారంభమై మరి మధ్యాహ్నం స్వామివారి ప్రసాదంగా అన్నప్రసాదం దాదాపు 1500 మందికి అన్నప్రసాదంగా దేవాలయ పక్షంలో పెట్టడం జరిగింది. మరి ఇప్పుడు ఈ యొక్క శోభాయాత్ర దాదాపు ఒక 2 గంటల పాటు మరి చిన్నారుల వేషధారణతో పద్మశాలి కులభావాలంతా ఒక మంచి ప్రత్యేకమైన ఆకర్షణతో ఈ యొక్క శోభాయాత్ర చేసుకుంటూ మరి పద్మశాల ఔన్నత్యాన్ని అదే విధంగా ఈ కార్యక్రమాన్ని మరి ఇంకా మున్ముందు కూడా ఈ యొక్క చేనేత ముఖంపై కూడా మరి ముఖం వేసే విధంగా కూడా ఈ యొక్క శోభయాత్రలో ప్రత్యేకమైనటువంటి విధానంగా రూపొందుతూ మరి చిన్నారుల వేషధారణతో ముఖ్యంగా ఒక 2 గంటల పాటు ఈ కార్యక్రమాన్ని చేస్తున్నాం కాబట్టి మరి పద్మశాలి కులబంధులు ఈ కార్యక్రమానికి ప్రారంభమవుతున్నారు. తిరిగిన శోభయాత్రలో కూడా వారందరూ ఇచ్చే ఉన్నారు. వారందరికీ ప్రత్యేకంగా పద్మశాలి సేవాకం పక్షాన అందరికీ ధన్యవాదాలు.
దీనికి